ఇన్సులిన్ ప్రొడక్షన్ గురించి, డయాబెటీస్ గురించి మాట్లాడతారు కాబట్టి మైండ్ని మనం ట్యూన్ చేసుకోగలిగితే అది పాసిబిలిటీ ఉంటుందని చెప్పేసి మైండ్ డాక్టర్స్ కొంతమంది వాళ్ళు కూడా మా పిక్చర్లోకి వస్తున్నారు. డయాబెటీస్ క్యూర్ చేసే ఒక సత్తా మా దగ్గర కూడా ఉంది, 3-4 సిట్టింగ్స్లో మేము చేస్తామని చెప్పేసి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. మరి దాని గురించి ఏమంటారు? ఎవరైనా ఉంటారు. ఈ దేశంలో చాలామంది సన్యాసులు ఉన్నారు, బాబాలు ఉన్నారు, విభూతి అమ్మేసి ఏంటి బాగు చేస్తామని చెప్పేవాళ్ళు ఉన్నారు. అంత మాత్రాన అది తీసుకోవడం వల్ల బాగుపడ్డారు ఎవరైనా అన్నది మనం గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఆ లెక్కలో చూసుకుంటే జనాభాలో ఆల్మోస్ట్ 10%, 20% వాళ్ళే ఉంటారు కదా. వాళ్ళు ఉండటం వలన ఇప్పుడు నేను డాక్టర్ని కాబట్టి నేను 40 ఏళ్ళ నుంచి నా ప్రాక్టీస్లో నా అబ్జర్వేషన్లో చూసిన విషయం చెప్తున్నాను. నేను చదువుకునేటప్పుడు 18%, 20% జనాలు టీబీ పాజిటివ్ ఉండేవాళ్ళు స్కిన్ టెస్ట్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు ఆల్మోస్ట్ 100% ఆర్ పాజిటివ్. అది కూడా ఇప్పుడు టీబీకి చదువుకునేటప్పుడు ఐఎన్హెచ్, రిఫాంసిన్, పైరాజినమైడ్, సెప్టమైసిన్ ఇలా 3-4 ఇస్తే తగ్గేవి. ఈ రోజులు తగ్గవు. ఈ రోజుల్లో రెసిస్టెంట్ ట్యూబర్క్లోసిస్, ఏటిపికల్ ట్యూబర్క్లోసిస్ ఎక్కువైపోయినాయి. ఇవి ఎంత ఎక్కువ అంటే మీరు మందులు ఇచ్చిన తగ్గవై పాపం ఏంటి వీటి వలన పాపం అతి దయనీయమైన స్థితిలో పేషెంట్ చచ్చిపోతూ ఉంటారు. ఎంతమంది చచ్చిపోతున్నారో రికార్డులు కూడా ఉండవు మన దగ్గర. నిజంగానే అట్లాగా మైండ్ కంట్రోల్ ఇచ్చే విభూతుల వల్ల కంట్రోల్ ఉంటే మరి దేశంలో టీబీ ఎప్పుడో పోవాలి కదా, మలేరియా ఎప్పుడో పోవాలి కదా, టైఫాయిడ్ రాకూడదు కదా. అయినా సరే మరి సీజన్కు ఒక సీజన్ అన్న అవసరం లేకుండా నిన్న జబ్బులు ఎందుకు వస్తాయి మనకి? సైక్ కంట్రోల్ చేసుకుని మీరు దోమలు కంట్రోల్ చేయండి చాలు, ఎన్నో రకాల జబ్బులు రావు. మరి సైకిల్ కంట్రోల్ చేసుకుని దోమ కుట్టినా నాకు మలేరియా రాకూడదని అనుకోండి, మరి వస్తుందా? రాదా? దాని గురించి బేసిక్ థింగ్ అదే. ఇప్పుడు సైక్ కంట్రోల్ చేసుకోవడం అన్నీ చేసుకోవచ్చు. ఇట్స్ ఏ హై ఎండ్ ఫిలసాఫికల్ థాట్. యోగులు చాలామంది ఇప్పటికి కూడాను 400 ఏళ్ళు 4000 ఏళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారని చెప్పేసి మా చుట్టాలు ఆయన అంటూ ఉంటాడు. ఓ అలాగా అంటాను నేను, అంతే కదా. దానికి అంతకంటే కొంతమంది ఫోటోలు కూడా చూసి పుస్తకాల్లో వాటిలో పెడతా ఉంటారు. మంచిదే, అన్ని రోజులు బతుకుతున్నారంటే మరి దానికి సంబంధించిన సాధనలు అవన్నీ ఏమైనా చెప్పగలరా? తెలియదు. మరి అలాగే ఈ సైక్కి సంబంధించిన నాకు చాలా ఇంట్రెస్ట్. సైకలాజికల్లీ పీపుల్ కెన్ క్యూర్ దెమ్సెల్వ్స్ అన్నది ఇట్స్ ఎ వెరీ అట్రాక్టివ్ పాయింట్. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ సెల్లింగ్ యువర్ బుక్ ఆన్ అన్ అట్రాక్టివ్ పాయింట్, సెల్ ఇట్ విత్ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్స్. ఇది చూశాను నేను, ఇది గమనించాను నేను. దిస్ కెన్ విత్ స్టాండ్ ది టెస్ట్ ఆఫ్ టైం. ఎప్పుడైనా మంచి పుస్తకం కానీ మంచి అబ్జర్వేషన్ కానీ ఎప్పుడు నిలుస్తాయంటే దే ఓన్లీ స్టాండ్ ది టెస్ట్ ఆఫ్ టైం. ఎగ్జాంపుల్ ఒకటే, రామాయణం ఇన్ని రోజులు ఎందుకు ఉంటుందంటే ఇట్ స్టూడ్ ది టెస్ట్ ఆఫ్ ది టైం, ఇట్ విల్ స్టే ఫర్ ఎవర్. బైబిల్ ఎన్ని రోజులు ఎందుకు ఉంటుందంటే ఎస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. అంతేగాని మనకి దానికి ఎవిడెన్స్ ఉండాలి. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి దానికి ఎవిడెన్స్ అడుగుతాం కదా. సెల్ ఫోన్ కొనుక్కునేటప్పుడు 1,00,000 ప్రశ్నలు వేసి తీసుకుంటాం కదా. దీని గురించి కూడా అట్లానే ఆలోచించాలి. దీని గురించి కూడా అలాగే ప్రశ్నలు వేయండి. ప్రశ్నలు వేయటం వల్లనే మీకు సమాధానం ఎత్తుకునే అవకాశం దొరుకుతుంది. సైకలాజికల్లీ న్యూరోసైకియాట్రీ ఇన్స్టిట్యూట్ అనే దాంట్లో నేను చాలా రోజులు అబ్జర్వ్ చేశాను, నేను పనిచేశాను. ఈజీ ఎట్లా డెవలప్ అయిన దాని మీద పనిచేసిన వాళ్ళతో దగ్గర నేను చదువుకున్నాను. ఈ ఫినామినన్ అన్నీను దే ఆర్ ఆల్ డిపెండెంట్ ఆన్ యువర్ బ్రెయిన్ కెమికల్ స్ట్రక్చర్, ది మెమరీ బేస్డ్ థింగ్స్. మెమరీ అన్నది ఒక దగ్గర ఎక్కువ అతుకుపోయిన తర్వాత అది రిట్రీవ్ చేసుకోవటం, అది రీకాల్ చేసుకోవడం, దీని మీద కొంతమంది కొన్ని చోట్ల ఆగిపోతారు. సో పీపుల్ హ్యావ్ అబ్జర్వ్డ్ దిస్. ఇప్పుడు ఇన్డెప్త్ ఎలక్ట్రోడ్స్ పెట్టి మేము బ్రెయిన్ రికార్డింగ్స్ అవి చేస్తూ ఉంటాం, ఎక్కడ అబ్నార్మల్ వస్తాం. అది చేసిన తర్వాత ఇప్పుడు పార్కిన్సన్ డిసీజ్కి ఈ దేశంలో ఎక్కడ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ లేదు. 1996-97 టైంలో స్టార్ట్ చేసింది డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది. అంటే బ్రెయిన్ లోపల ఒక ఎలక్ట్రోడ్ పెట్టి అబ్నార్మల్ అన్వాంటెడ్ మూమెంట్స్ ఆపచ్చు. కొంతమంది తల ఇలా కొట్టేసుకుంటుంటారు, దానివల్ల వాయిస్ కూడా కొట్టేసుకుంటుంటారు, మాట కూడా సరిగ్గా మాట్లాడలేరు. లిటరల్లీ సీన్ మై కొలీగ్ హ్యాస్ డన్ ఆపరేషన్స్. ఒక బ్రెయిన్ లొకేషన్లో పెట్టిన తర్వాత ఎక్కడైతే ఈ డోపమైన్ కానీ ఈ నారెడ్రినల్ ఇవి రిలీజ్ అవుతాయో స్టిమ్యులేషన్ పెట్టిన తర్వాత ఇట్ ఆల్ స్టాప్స్. గ్లాస్ కూడా పట్టుకోలేకుండా వణికిపోతూ ఉంటారు, వణుకుడు జబ్బు. ఇక్కడేం ట్రీట్మెంట్ ఇవ్వరు, మొత్తం మందులు ఇచ్చి పడుకోబెట్టడం తప్ప చేయరు. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేస్తాం, థెలమస్లో కానీ సబ్థాలమిక్ స్టిమ్యులస్ ఇవ్వగానే ఇట్ స్టాప్స్. అది మైండ్ కంట్రోల్ వల్ల అవుతుందా అంటే మరి నేనేం చెప్పగలను? బికాజ్ వాట్ వీ సీ, వాట్ వీ అబ్జర్వ్ ఇన్ మెడిసిన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ దీస్ బుక్స్ ఆర్ సేయింగ్. వాట్ ఐ సీ హ్యాస్ గాట్ ఎ బేసిస్. We have recordings, we have stimulation, we have the patient or person himself telling us that it worked. అది పనిచేసిందని. మరి ఈ పుస్తకంలో రాసినప్పుడు, లేకపోతే ఒక లెక్చర్ ఇచ్చినప్పుడు, లేక ఒక డైటీషియన్ ఒకటి చెప్పినప్పుడు,
లేకపోతే ఇలాగా జొన్నలు తినండి, సజ్జలు తినండి, మంచినీళ్ళు తాకండి, శనగ నూనె తాగండి, ఇవి చెప్పేవాళ్ళు. షో సమ్ కైండ్ ఆఫ్ ప్రూఫ్ దట్ దీస్ థింగ్స్ ఆర్ ఎఫెక్టివ్ అండ్ నాట్ హార్మ్ఫుల్. ఫస్ట్ థింగ్ ఈజ్ డూ నో హార్మ్. మాకు సంబంధించినంత వరకు డాక్టర్లందరికీ హిపోక్రటిక్ ఓత్ సేస్ ఫస్ట్ డూ నో హార్మ్. అది అట్లానే మీ ఫిలాసఫీ కూడా ఉంటే ఏంటంటే షో అస్, బికాజ్ వీఆర్ ఆల్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ దీస్ థింగ్స్. Like and subscribe Eagle Health and Beauty.